నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఫలితాలు చెప్పేటప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఫలితాలలో నక్షత్రం ముఖ్యమా లేదా గ్రహం ముఖ్యమా అని. దీంట్లో చాలా కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. సో ఈ వీడియో నేను మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. కొంతమంది మీది ఏ నక్షత్రం అని అడిగి వారి జాతకం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వాస్తవంగా కేవలం నక్షత్రాన్ని తెలుసుకొని జాతకం చెప్పవచ్చా అంటే చెప్పలేమండి. ఎందుకు అంటే మనకి ఎలాగైతే ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అన్నవి ఎవరితో మ్యాచ్ అవ్వకుండా ఉంటాయో అలానే ప్రారబ్ధ కర్మ అన్నది అందరికీ ఒకే విధంగా ఉండదు. కాబట్టి కేవలం నక్షత్రం తెలుసుకొని జాతకం అన్నది ఎవరు చెప్పలేరు. ఎందుకు అంటే అదే నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ అంతే పాళ్ళు సుఖాన్ని అంతే పాళ్ళు దుఃఖాన్ని అనుభవించలేరు. కాబట్టి ఆ ప్రారబ్ధాన్ని బట్టి మనం జన్మ జాతకాన్ని పరిశీలించి మాత్రమే జాతకం చెప్పవలసి ఉంటుంది. అసలు నక్షత్రం అంటే ఏంటి? ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు అనే గ్రహం ఏ నక్షత్రం మీద ఉంటారో దాన్ని అతని జన్మ నక్షత్రం అని అంటారు. అయితే ఇక్కడ మనం చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని మాత్రమే, అంటే చంద్రుడు అనే గ్రహం ఉన్న నక్షత్రాన్ని మాత్రమే జన్మ నక్షత్రం అని అంటున్నాం. ఆ వ్యక్తి పుట్టినప్పుడు ఈ 27 నక్షత్రాల్లో మిగతా 26 నక్షత్రాల గురించి మనం మాట్లాడట్లేదు. అంటే ఖగోళాన్ని మనం రాశి చక్రంగా తీసుకున్నప్పుడు 360 డిగ్రీలుగా మనం తీసుకుంటాము. అందులో దాన్ని 12 భాగాలుగా చేసినప్పుడు ఒక్కొక్క భాగానికి 30 డిగ్రీలు వస్తుంది. అందులో కూడా సూక్ష్మంగా మనం వెళ్ళినప్పుడు అంటే చూడండి, నక్స్ క్షేత్ర అంటే అంటే ఆకాశంలోని ఒక క్షేత్రం, అంటే కొంత భాగాన్ని నక్షత్రం అని అంటారు. అలానే నక్ష తార అంటే ఈ మ్యాపింగ్ ఉపయోగపడేటువంటి తార, ఆ నక్షత్రం. ఓకే, అంటే లొకేషన్ ని ఐడెంటిఫై చేయడానికి ఉండే ఆ భాగాన్ని నక్షత్రము అని అంటారు. ఈ నక్షత్రం అన్నది 13.3 డిగ్రీలు ఉంటుంది. అందులో 4 పాదాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పాదం సుమారు 3.3 డిగ్రీలు మనకు వస్తుంది. ఈ ఖగోళంలో ఆ వ్యక్తి ఎక్కడ పుట్టాడు, అతని అడ్రస్ తెలుసుకోవడానికి మనకు ఈ జన్మ నక్షత్రం అనేది ఉపయోగపడుతుంది. మనకి వింశోత్తరి దశ అని 120 సంవత్సరాలు ఆ నక్షత్రాన్ని బట్టి, అంటే ఆ వ్యక్తి ఏ నక్షత్రం, అంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నప్పుడు అతను పుట్టాడో అక్కడ నుండి అతని దశలు అన్నవి ప్రారంభం అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రంలో పుట్టినట్లయితే అశ్విని నక్షత్రం కేతు నక్షత్రం కాబట్టి కేతు మహర్దశతో అతని జీవితం అన్నది మొదలవుతుంది. అలానే భరణి నక్షత్రంలో పుట్టినట్లయితే శుక్ర మహర్దశతో అతని జీవితం అన్నది మొదలవుతుంది. కృతికా నక్షత్రంలో పుట్టినట్లయితే సూర్య, రోహిణి, చంద్ర, ఈ విధంగా అతని దశలు అన్నవి ఆ నక్షత్రం ఆధారంగా ప్రారంభం అవుతాయి. అలా తిరుగుతూ ఈ కాలచక్రంలో ఒక ప్రదక్షిణ చేయడాన్ని అతని జీవితంగా మనం చూస్తాము. ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే కేవలం ఒకే నక్షత్రాన్ని కాకుండా ఒక 5-6 నక్షత్రాల సముదాయాన్ని కూడా ఒక అంటే ఆ తారల, ఆ స్టార్స్ యొక్క సముదాయాన్ని ఒక నక్షత్రంగా కూడా పరిగణిస్తారు. చిత్త, పుష్యమి, శతభిషం, ఆర్ద్ర, స్వాతి, రేవతి ఇవన్నీ ఒక్క స్టార్ ఉన్న నక్షత్రాలు. అలానే మూల, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, అశ్విని, పునర్వసు, విశాఖ, కుబ్బ, ఉత్తర ఇవన్నీ 2 స్టార్స్ ఉన్నటువంటి నక్షత్రాలు. జ్యేష్ఠ, భరణి, శ్రవణం, మృగశిర ఇవి 3 తారలు ఉన్నటువంటి నక్షత్రాలు. అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఇవి 4 తారలతో ఉన్నటువంటి నక్షత్రాలు. ధనిష్ట, హస్త, రోహిణి ఇవి 5 తారలతో ఉన్నటువంటి నక్షత్రాలు. కృతిక, ఆశ్లేష, మక ఇవి 6 తారల సముదాయాన్ని ఈ నక్షత్రాలుగా చెప్తాము. నా పరిశోధనలో తేలింది ఏంటి అంటే పూర్వం జ్యోతిష్య శాస్త్రజ్ఞులు ఒక వ్యక్తి నక్షత్రాన్ని అడిగి ఆ దశలు వారు అంచనా వేసుకొని ఫలితాలను చెప్పేవారు. అందరూ ఏమనుకున్నారంటే ఈయన ఆ నక్షత్రాన్ని అడిగి ఇంత చెప్తున్నాడు అంటే నక్షత్రంలోనే అన్నీ ఉన్నాయని భ్రమపడడం జరిగింది. మన దురదృష్టవశాత్తు జ్యోతిష్య అభ్యాసకులు కూడా దీనినే నమ్మడం మొదలు పెట్టారు. దానివల్ల ఇప్పుడు నక్షత్రానికి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నది ఇస్తూ వస్తున్నారు. గ్రహం అంటే ఏమిటి అంటే గ్రహ అంటే అందుకోవడం లేదా గ్రహించడం అని అర్థం. ఏదైతే మన కర్మను సంగ్రహిస్తుందో దానిని గ్రహం అని అంటారు. ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి వృద్ధులను, వికలాంగులను బాధ పెట్టినట్లయితే ఈ వృద్ధులకు, వికలాంగులకు కారకత్వం వహించేటటువంటి శని గ్రహం యొక్క అకౌంట్లో ఈ వ్యక్తి తాలూకా ఒక పాపం, అంటే ఒక కర్మ అన్నది, నెగిటివ్ కర్మ అన్నది ఏర్పడింది. ఇంకొక వ్యక్తి ఈ వృద్ధులకు, వికలాంగులకు ఏదైనా సహాయం చేసినట్లయితే
శని కారకత్వాలకు చేశారు కాబట్టి ఈ శనికి సంబంధించినటువంటి ఆ తాలూకు ఒక సత్కర్మ అన్నది రికార్డ్ అవుతుంది. ఇవంతా సంచిత కర్మలో చేరుతాయి. తర్వాత మరు జన్మలో వచ్చేటటువంటి ప్రారబ్ధ కర్మలో ఏదైతే పుణ్యం చేశారో దానికి సుఖాన్ని, పాపం చేశారో దానికి దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఈ మన కర్మను సంగ్రహించడం, అలానే మరు జన్మలో ప్రసరింప చేయడం గ్రహాలు చేసేటటువంటి పని. కాబట్టి ఖగోళంలో ఎన్నో గ్రహాలు ఉన్నప్పటికీ భూమిని ప్రభావితం చేసేవి కేవలం 9 గ్రహాలను, అంటే నవగ్రహాలను కనుక్కోవడం జరిగింది. ఆ నవగ్రహాలను దేవాలయాల్లో కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక ఈ టాపిక్ ని మనం కంక్లూడ్ చేద్దాము. ఈ నక్షత్రాలు ఏమి ఇవ్వవా అంటే, నిజానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, గ్రహము అలానే గృహము రెండింటిని మనం చూడాల్సి ఉంటుంది. అంటే కుజుడు, అంటే కుజగ్రహం ఏమైతే ఇస్తుందో కుజుడి స్వక్షేత్రాలు అయినటువంటి మేష వృశ్చికాలు కూడా అవే కారకత్వాలను ఇస్తాయి. కాబట్టి ఆ మేషము వృశ్చికము అనే, అంటే ఖగోళంలో మేషము వృశ్చికము అనే ఆ ప్రదేశాలు కుజుడి ఎనర్జీకి సంబంధించినవి. కాబట్టి అక్కడ ఏ గ్రహం ఉన్నప్పటికీ కుజగ్రహ కారకత్వాలనే ఇస్తాయి. అంటే శుభగ్రహం ఉంటే కుజగ్రహ కారకత్వాలతో శుభ ఫలితాలు, పాపగ్రహం ఉంటే అంటే వారి లగ్నాత్ పాపగ్రహం ఉంటే కుజగ్రహ కారకత్వాలతోనే బాధ పెట్టడం జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మేషంలో ఒక గ్రహం ఉన్నట్లయితే అది అశ్విని నక్షత్రంలో ఉన్నట్లయితే కొద్దిగా, అశ్విని నక్షత్రం కేతు గ్రహానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి కొద్దిగా కేతు గ్రహ లక్షణాలు, అంటే కేతు గ్రహ కారకత్వాలు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదే భరణి నక్షత్రంలో ఉన్నట్లయితే కుజగ్రహంతో, అంటే కుజ క్షేత్రంలో ఉంది కాబట్టి కుజగ్రహ కారకత్వాలతో పాటు ఈ భరణి నక్షత్రం శుక్ర నక్షత్రం కాబట్టి కొద్దిగా శుక్ర గ్రహ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంతవరకు మనం అంటే సూక్ష్మంగా వెళ్ళినప్పుడు అది చూడడానికి మనకు ఉపయోగపడుతుంది. కాకపోతే ఎప్పుడైతే మరీ మనం సూక్ష్మంగా చెప్పాలి అని వెళ్ళిపోతామో స్థూలంగా మనం శాస్త్రాన్ని మర్చిపోతూ ఉన్నాము. స్థూలంగా మనం పర్ఫెక్షన్ తెచ్చుకున్న తర్వాత మనం సూక్ష్మంగా వెళ్ళి ఇంకా సూక్ష్మంగా కూడా చెప్పవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నా ఫ్రీ టైంలో నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలానే మీ పర్సనల్ కన్సల్టేషన్స్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే మీలో ఎవరైతే లాజికల్గా ఆస్ట్రాలజీని నేర్చుకోవాలనుకుంటున్నారో చాలా అద్భుతంగా మనం కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఆఫీస్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.